లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొండగట్టు అంజన్న క్షేత్రం పెద్ద పండుగకు సిద్ధమైంది. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలతో 3 రోజులుగా అంజన్న క్షేత్రం మారుమోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రామభక్త హనుమాన్ జయంతి వేడుకలతో కొండగట్టు అంజన్న క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ముఖ్యంగా పవనసుతుడిని కొలిచేందుకు మాల వేసుకున్న లక్షలాది మంది అంజన్నలు కొండగట్టుకు తరలి వస్తుండటంతో పరిసర ప్రాంతంలోని గుట్టలన్నీ కాషాయవనంగా మారిపోయాయి. 3 రోజుల పాటు స్వామివారి పెద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ 2 రోజులలో ప్రత్యేక అభిషేకాలు, ప్రాతకాల దర్శనాలు జరగనున్నాయి. నేడు అంజన్నకు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి జరిగే సందర్భంలో దర్శనాలు చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి కూడా మాలధారులు కొండగట్టుకు రానున్నారు. మండల దీక్ష, అర్ధమండల దీక్షలతో పాటు 11 రోజుల దీక్ష కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లు వేయించారు. ఇక్కడికొచ్చే భక్తులకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు శానిటేషన్ పనులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో పారిశుద్ధ్యం లోపించే అవకాశాలు ఉన్నందున ఎక్కడికక్కడ బ్లీచింగ్, క్లోరినేషన్ చేస్తున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 రోజుల పాటు కోనేటిలోని నీరు కూడా ఏ రోజుకారోజు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంజన్న మాల విరమణ చేసే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద జయంతి ఉత్సవాలు 20, 21, 22 జరుగుతుంది. 22 రోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శనానికి విచ్చేస్తున్న క్రమంలో మనం అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. అందులో భాగంగా శానిటేషన్ విషయంలో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా పందిళ్లను వై జంక్షన్ కమాన్ వరకు ఏర్పాటు చేశారు. కింద బండలు ఉండడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా కార్పెట్లు వేస్తున్నారు. పార్కింగ్ స్థలాలను ఆలయానికి దూరంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో బొజ్జపోతన్న ఆలయం నుంచి వై జంక్షన్ వరకు 3 ఆర్టీసీ బస్సులను, కొండ కింద నుంచి వై జంక్షన్ వరకు మరో 2 బస్సులను నిరంతరం ఉచితంగా నడపనున్నారు. కోనేరు సమీపంలో 120 షవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం ప్రస్తుతం ఉన్న కౌంటర్లకు అదనంగా మరో 7 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 4.5 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 900 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేశారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను ఆలయ ఈవో కొండగట్టు ఈవోకు అందించారు. రాములూరు పంపిన వస్త్రాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు రాగానే ఉత్సవాలకు అంకురార్పణ చేశారు అధికారులు. 2 రోజుల పాటు వివిధ పూజలు, కైంకర్యాలను అంజన్నకు నిర్వహించనున్నారు.